హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనం ఆర్డర్ బ్లాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన తెలుగులో చాలా వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ యూట్యూబ్లో. కాకపోతే ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే రియల్ ఆర్డర్ బ్లాక్స్ అనేది మార్కెట్లో ఎట్లా ఫామ్ అవుతాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్డర్ బ్లాక్స్ అంటే ఏంటి? సో ఆర్డర్ బ్లాక్స్ అంటే హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్స్ అనేవి ఈ టూ కండిషన్స్లో ఫామ్ అవుతాయి. ఓకే, ఒకటి, ఆ ఆర్డర్ బ్లాక్ అనేది ఒక లిక్విడిటీని స్వీప్ చేసి ఉండాలి, లేకపోతే ఆ ఆర్డర్ బ్లాక్ అనేది ఒక ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసి ఉండాలి, రిటర్న్లో బ్రేక్ అవ్వాలి. సో దీన్ని నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తా చార్ట్లో. లాస్ట్ వీక్ ప్రైజ్ యాక్షన్, లాస్ట్ 2 weeks ప్రైజ్ యాక్షన్ యూరో యూఎస్డీలో. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ స్వీప్ లిక్విడిటీ. ఓకే, ఇక్కడ సపోజ్ ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ఉందనుకోండి. సో ఇక్కడ ప్రైస్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఈ లిక్విడిటీని స్వీప్ కానీ బ్రేక్ కానీ చేసి, ఓకే ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అనుకోండి, బ్రేక్ చేసిన తర్వాత నేనేమని చెప్పా? స్వీప్స్ ఆర్ లిక్విడిటీ అండ్ బ్రేక్స్ ఇన్ రిటర్న్ అంటే ఒక బిగ్ మూవ్, దీన్ని బ్రేక్ చేయాలి. ఓకే, ఇది ఒక డౌన్ క్యాండిల్ అనుకోండి. ఓకే, ఇది బుల్లిష్ క్యాండిల్. ఓకే, సో ఇట్లా ఫామ్ అయిన తర్వాత మార్కెట్ దీన్ని బ్రేక్ చేయాలి. సో ఇది మనకి ఒక హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది వన్ కండిషన్. సో సెకండ్ కండిషన్ ఏంటి? ఫిల్స్ ఇంబ్యాలెన్స్ ఆర్ బ్రేక్స్ ఇన్ రిటర్న్. ఓకే, ఇది ఒక ఇంబ్యాలెన్స్ అనుకోండి. ఓకే, సో సెకండ్ కండిషన్ ఏంటి? ప్రైస్ ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ దీన్ని ఫిల్ చేసి, ఓకే మళ్ళీ రిటర్న్లో బ్రేక్ అవ్వాలి. ఓకే, ఇది మనకి హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఈ టూ కండిషన్స్. సో ఇది నేను బియరిష్ ఎగ్జాంపుల్స్ చెప్పిన, ఇక్కడ మీరు దీన్ని సేమ్ రిటర్న్ చేయొచ్చు ఇది బుల్లిష్ ఎగ్జాంపుల్కి. ఓకే, బుల్లిష్ ఎగ్జాంపుల్ ఏముంది? ఇది ఒక ఇంబ్యాలెన్స్ అనుకోండి, ఇది ఒక డౌన్ క్లోజ్ క్యాండిల్, ఇది ఒక అప్ క్లోజ్ క్యాండిల్. ఓకే, సో ఇది మనకి హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్. నెక్స్ట్ ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి ట్రేడ్స్ చూడొచ్చు అప్ సైడ్కి. ఓకే, ఇక్కడ దీనికి నెక్స్ట్ ప్రైస్ ఇక్కడ రిటెస్ట్ చేసినప్పుడు మీరు ఇక్కడ నుంచి డౌన్ మూవ్స్ చూడొచ్చు, ట్రేడ్స్ చూడొచ్చు. ఓకే, దీన్ని నేను చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది యూరో యూఎస్డి. ఓకే, 4 hour చార్ట్. నేను ఏమని చెప్పా? లిక్విడిటీ స్వీప్, ఇది ఒక స్వింగ్ హై, మనకి మేజర్ లిక్విడిటీ, ప్రీవియస్ వీక్ హై కూడా ఇది. సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్, బ్రేక్స్ ఇన్ రిటర్న్. ఓకే, ఇక్కడ మనకి బుల్లిష్ క్యాండిల్ లేదు 4 hour టైం ఫ్రేమ్లో, కాకపోతే లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఇక్కడ మీకు బుల్లిష్ క్యాండిల్ కనబడింది. ఇక్కడ ఈ క్యాండిల్ మనకి ఇంబ్యాలెన్స్తో ఇంత ఫాస్ట్ మూవ్గా క్లోజ్ అయింది. సో ఇది మనకి హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో నెక్స్ట్ ప్రైస్ ఇక్కడ రిటెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం ట్రేడ్స్ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏమని చెప్పా? ఫిల్స్ ఇంబ్యాలెన్స్ అండ్ బ్రేక్స్ ఇన్ రిటర్న్. రైట్, ఇది ఇంబ్యాలెన్స్. మనకి ఎఫ్ఈజీస్ మన వీడియోలు ఉన్నాయి ఈ ఛానల్లో. మీకు ఎఫ్ఈజీస్ మీద ఐడియా లేకపోతే ఇంబ్యాలెన్స్ మీద ఆ వీడియో చూడండి. ఓకే, ఇక్కడ ఎఫ్ఈజీ ఫిల్ చేసింది బ్రేక్స్ ఇన్ రిటర్న్. రైట్, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఫిల్ చేసిన తర్వాత షార్ప్ మూవ్లో మళ్ళీ డౌన్ క్లోజ్ అయింది. సో ఇది మనకి హై ప్రాబబిలిటీ ఆర్డర్ బ్లాక్. రైట్, సేమ్ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఎక్కడ చూసినా మీకు కనబడతాయి. ఓకే, ఇక్కడ ప్రైజ్ యాక్షన్ అంత బాగాలేదు, ఇది ట్రెండింగ్ మూవ్ ఉన్నప్పుడు ఏ స్ట్రాటజీ అయినా ఏదైనా వర్క్ అయింది. ఇట్లాంటి రేంజ్లో ఉన్నప్పుడు నార్మల్గా ఆ రేంజ్ ట్రేడింగ్ స్ట్రాటజీ వేరే ఉంటుంది మనకి, బై హై సెల్లో. సో అది నెక్స్ట్ మనం ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాం. కానీ హై ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్స్ అనేవి మార్కెట్ ఇట్లా ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఫామ్ అవుతాయి. ఓకే, ఇట్లాంటి కండిషన్స్లో ఆర్డర్ బ్లాక్స్ కోసం చూడకండి. ఇట్లాంటి కండిషన్స్ మార్కెట్ ఈ హై లో మధ్యలో ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు బై లో సెల్ హై. ఓకే, కానీ హై ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్స్ అనేటివి మనకి ట్రెండింగ్ మూవ్లో ఫామ్ అవుతాయి. ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ చూడండి, మార్కెట్ ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది, ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్. రైట్, ప్రీవియస్ 3 days
1 2 3 ప్రీవియస్ 3 డేస్ లిక్విడిటీ స్వీప్. ఓకే, డౌన్ క్లోజ్, ఈ బుల్లిష్ మూవ్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది, నెక్స్ట్ డౌన్ క్లోజ్, ఇది మనకి హై ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్, రైట్. సో ఇలాంటివి చూడండి మార్కెట్లో. ఇది మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్, రైట్. ఇక్కడ ఈ బియరిష్ క్యాండిల్, ఈ బియరిష్ క్యాండిల్ మళ్ళీ ప్రైస్ దాని మీద డిస్ప్లేస్మెంట్తో క్లోజ్ అయింది, రైట్. బిగ్ మూవ్స్. సో ఇక్కడ నుంచి మీరు స్కాల్ప్ ట్రేడ్స్ చూడొచ్చు. ఇది మనకి హై ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్, రైట్. సో అదన్నమాట మార్కెట్ని ఇట్లా ప్రొఫైల్ చేయాలి మనం. ప్రొఫైలింగ్ అంటే నథింగ్ బట్ అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్. సో అందులో డిస్ట్రిబ్యూషన్ అయ్యే టైంకి మీకు హై ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్స్ దొరుకుతాయి ఇట్లా. ఓకే, నేను నార్మల్గా చాలా వీడియోస్ చూసాను, కానీ ఆర్డర్ బ్లాక్స్ అంత క్లారిటీగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, సో ఇది మనకి హై ప్రాబిలిటీ ఆర్డర్ బ్లాక్స్ అనేవి మనకి ఇట్లా ఫామ్ అవుతాయి. ఓకే, 2 కండిషన్స్, లిక్విడిటీ స్వీప్ ఆర్ ఫిల్స్ ఇంబ్యాలెన్స్ అండ్ బ్రేక్స్ ఇన్ రిటర్న్, రైట్. సో అదన్నమాట, ఇది బ్రీఫ్గా ఆర్డర్ బ్లాక్స్ గురించి. ఇంకా దీని గురించి నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను. ఇది మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆర్డర్ బ్లాక్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ కమెంట్.